ఓకే, స్టార్ట్ చేసుకుందామా. శాంతి మంత్రము నిన్న 4 లైన్లు చెప్పుకున్నాము, మిగిలినవి ఇవాళ చెప్పుకుందాం. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః, స్థిరైరంగై స్తుష్టువాంసస్థనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః, స్థిరైరంగై స్తుష్టువాంసస్థనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. మరొకసారి. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః, స్థిరైరంగై స్తుష్టువాంసస్థనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. తర్వాత లైన్ చూడండి. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. మళ్ళీ పైనుంచి. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః, స్థిరైరంగై స్తుష్టువాంసస్థనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. తర్వాత లైన్ చూడండి. స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి న పూషా విశ్వవేదాః. ఇందాక చెప్పిన లైన్, పై లైను కింద లైన్, 4, 5, 6 లైన్లు చూడండి. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః. మళ్ళీ పైనుంచి. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః, స్థిరైరంగై స్తుష్టువాంసస్థనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః. ఓకే, ఇంతవరకు చదవగలం కదా. తర్వాత లైన్ చూడండి.
స్వస్తి నస్తార్క్ష్యో. ఇక్కడ ఈ స్తార్క్ష్యం అనే పదం కొద్దిగా కఠినంగా ఉన్నట్టుంటుంది. సాకి దీర్ఘం తావత్తు సా, రాకి పైన ఓత్వం రో, రో కింద క్షావత్తు యావత్తు రెండు ఒత్తులు ఉన్నాయి. స్తార్క్ష్యో, అక్కడ ఆ పదాన్ని కొద్దిగా విడదీద్దాం. స్తార్క్ష్యో, స్తార్క్ష్యో. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. తర్వాత లైన్ చూడండి. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. బృహస్పతి రా తర్వాత రా కింద ధావత్తుంది. బృహస్పతిర్దధాతు. ఆ రాని బృహస్పతి పక్కకు తీసుకొస్తే పైనున్న అక్షరాన్ని దధాతు, ఈ దధాతు అన్నదాన్ని పక్కకి జరిపితే సరిపోతుంది, తప్పు లేకుండా ఉంటుంది. స్వస్తి నో బృహస్పతి దధాతు. స్వస్తి నో బృహస్పతి దధాతు. పైనున్న రెండు పదాలు రెండు లైన్లు ఒకసారి చూడండి. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. మళ్ళీ పైనున్న రెండు లైన్లు చూడండి. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఇప్పుడు పైనుంచి మరొకసారి చూద్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః. వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఆ తర్వాత అక్కడ శాంతి మంత్రం 3 శాంతులు ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటి శాంతి ఎక్కువ సౌండ్ తో చెప్తాం, రెండో శాంతి మధ్యస్థంగా చెప్తాం, మూడో శాంతి చాలా తక్కువ స్థాయిలో చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి
శాంతి. సౌండ్ ఉచ్చ స్థాయిలో ఉంటుంది మొదటి శాంతి, మధ్యమంగా ఉంటుంది రెండో శాంతి, తక్కువ స్థాయిలో ఉంటుంది మూడో శాంతి. అలా ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఒక్కసారి మళ్ళీ అందరూ మ్యూట్ చేసుకుని మీరందరూ కూడా ఒక్కసారి నాతో పాటుగా అందరం కలిసి ఒకసారి చదువుదాం. అయితే మ్యూట్ లో పెట్టుకోండి. మీరు మ్యూట్ లో పెట్టుకుని గట్టిగా చదివినా కూడా ఎవరికి వినపడదు. తర్వాత దానికి అర్థం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్థనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి అన్న 3 పదాలు ఎలా చదవాలో అందరికీ అర్థమైంది అనుకుంటాను. అలా ప్రయత్నం చేయండి. దీని ఈ శాంతి మంత్రం యొక్క ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని ముందు వివరించుకుందాం. ఆ తర్వాత శాంతి మంత్రం గురించి వివరించుకుందాం. ఈ సూర్యోపనిషత్తు అధర్వణ వేదంలో 4 వేదాల గురించి నిన్న మనం చెప్పుకున్నాము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. ఋగ్వేదము 1, యజుర్వేదము 2 శాఖలు, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. ఇది తర్వాత సామవేదం, ఇది అధర్వణ వేదం. ఋగ్వేదానికి బ్రహ్మదేవుడు, యజుర్వేదానికి విష్ణువు, సామవేదానికి శివుడు, అధర్వణ వేదానికి అధర్వుడు అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ఈ సూర్యోపనిషత్తు అధర్వణ వేదానికి చెందింది. ఇది ప్రతి ఉపనిషత్తుకి అలాగే ప్రతి వేద భాగంలోని ప్రతి వేదానికి కూడా అంటే వేదానికి సంబంధించిన ఉపనిషత్తులకి ఒక్కొక్క శాంతి మంత్రం ఉంటుంది. అధర్వణ వేదానికి సంబంధించిన శాంతి మంత్రమే ఈ భద్రం కర్ణేభి శృణుయామ దేవాః. ఇవి ఇంకా ఉన్నాయి. కైవల్యోపనిషత్తు, మాండ్యూకోపనిషత్తు, ఇంకా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి కూడా అధర్వణ వేదానికే చెందినవి. అవి కూడా మనం చెప్పుకుంటాం అవకాశం ఉన్నప్పుడు. ఈశావాస్యోపనిషత్తు అది వేరొకటి, కేనోపనిషత్తు ఇంకొకటి. అలా వాటికి మనం ఏ ఉపనిషత్తు చెప్పుకుంటామో ఆ ఉపనిషత్తుకు చెందిన ముందు శాంతి మంత్రాన్ని చెప్పుకుంటాం. ఈ శాంతి మంత్రం యొక్క అర్థం ముందు తెలుసుకుని ఆ తర్వాత దాన్ని వివరంగా తెలుసుకుని ముందుకు వెళ్దాం. ఓం. ఓం అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ. పరమాత్మ యొక్క శబ్ద రూపమే ఓంకారం. నిరాకారం, పరమాత్మకు అసలు ఆకారం లేదు. ఆ నిరాకార నిర్గుణ రూపం పరమాత్మే ఓం శబ్దం. దేవా, ఓ దేవతలారా, కర్ణేభిః, కర్ణం అంటే చెవి, మా చెవులతో భద్రం మంగళకరమైన శబ్దాలను శృణుయామ వినదముగాక. యజత్ర పూజింపదగిన దేవతలారా, అక్షిభి మా కన్నులతో భద్రం మంగళకరమైన దృశ్యాలనే వ్యసేమ చూచదము కాక. స్థిరై అంగై దృఢమైన అవయవాలతో తనూభిః ఆరోగ్యంగా ఉండి తుష్టువాంస మిమ్ము స్తుతిస్తూ యదాయుః ఆయుష్ ఉన్నంత వరకు దేవహితం దైవ కార్యాలు చేస్తూ వ్యసేమ జీవించదము గాక. వృద్ధశ్రవాః అధిక కీర్తి కలవాడైన ఇంద్రుడు న స్వస్తిః మాకు శుభములు కలిగించుగాక. విశ్వవేదాః సర్వము తెలిసిన వాడైన పూష అంటే సూర్యుడు నా మాకు స్వస్తి శుభమును కలిగించుగాక. అరిష్టనేమి తార్క్ష్య వేగముగా పోయే గరుడు న స్వస్తి మాకు శుభమును కలిగించుగాక. బృహస్పతి
న స్వస్తి, మాకు శుభమును దధాతు కలిగించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక, ఈ శాంతి, 3 శాంతులకి అర్థం ఏంటి? అధిదైవిక శాంతి, అతి భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి. ఈ శాంతి ఆధ్యాత్మిక తాపములు తొలగించుగాక, శాంతించుగాక అంటూ దీని వివరణ చెప్పుకుందాం. ఓ దేవతలారా, మేము సదా మంగళకరమైన వాక్కులనే విందుముగాక. ఎప్పుడూ మంచి మాటలే వినాలి. కళ్ళతో సదా మంగళకరమైన విషయాలనే చూచెదము కాక. దృఢమైన అవయవాలతో ఆరోగ్యంగా ఉండి మిమ్ము స్తుతిస్తూ మాకు విధించిన ఆయుష్కాలం వరకు జీవించదముగాక. పురాతనుడు, ప్రసిద్ధుడు, అధిక కీర్తి కలవాడు అయిన ఇంద్రుడు, సర్వమును తెలిసిన సూర్యుడు, పూష అంటే సూర్యుడు అన్నమాట, మిక్కిలి వేగం కల గరుడు, మాలోని ఆధ్యాత్మిక సంపదను రక్షించే బృహస్పతి, వీరందరూ మాకు విషయాన్ని గ్రహించగల బుద్ధి కౌశల్యాన్ని, వాటిని అనుసరించగలే గుండె ధైర్యాన్ని ఇచ్చి అనుగ్రహించెదరుగాక. అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక తాపములు శాంతించుగాక. అది ఈ శాంతి మంత్రము, శాంతి పాఠం యొక్క వివరణ. ఇంకొద్దిగా వివరించుకుందాం. అంతవరకు కూడా మనకి సరిపోదు, ఇంకొద్దిగా వివరించుకుంటే అర్థమవుతుంది. ఏ కార్యమైనా ఫలించాలంటే మన ప్రయత్నం ఒకటే సరిపోదు, దానికి కాలం కలిసి రావాలి, దైవం అనుకూలించాలి. అంటే మానవ ప్రయత్నము, దైవ సహాయం రెండు కూడా అంతేనా? కాలము, మానవ ప్రయత్నము, దైవ సహాయం, కాలము, ఈ 3 కూడా సహకరించాలి. అప్పుడు కార్య సఫలత. మరి ఈ దివ్య భావాన్ని మన అంతరంగంలో నిలుపుకోవడానికి ఈ శాంతి మంత్రం, ఈ దైవ ప్రార్థన. ఇప్పుడు అందుకోసం ఈ శాంతి మంత్రం, దైవ ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనం పరమ పవిత్రమైన కార్యాన్ని ప్రారంభించబోతున్నాం. ఏంటది? ఉపనిషత్ శ్రవణం. ఇప్పుడు చెప్పుకోబోయే ఉపనిషత్తు యొక్క శ్రవణం. మరి ఎందుకు ఈ ఉపనిషత్తులు చదవటం? బాగున్నాం కదండి, ఎందుకండి ఉపనిషత్తులు చదవటం అంటే, లోకంలో ప్రతి జీవి యథార్థంగా పరమాత్మే, ఆనంద స్వరూప పరమాత్మే. మనకి తెలిసినా తెలియకపోయినా అందరం పరమాత్మ స్వరూపులం. ఆ విషయం మనకి ఇప్పటిదాకా తెలియదు. నేను జీవుణ్ణి, ఈ దేహాన్ని అని అనుకుంటున్నాం, కానీ అందరం పరమాత్మ స్వరూపులమే. అంతటా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూప పరమాత్మ తనను తాను మరిచి ఈ దేహాల్లో కూర్చుని ఈ దేహాలతో తాదాత్మ్యం చెంది ఈ దేహమే నేను అని నమ్ముతూ, అక్కడ అలా ఎప్పుడైతే ఈ దేహం నేను అనుకుంటున్నామో అదే జీవుడు. ఆ జీవుడమై దుఃఖాలు పొందుతున్నాం. ఈ సుఖ దుఃఖాలు పొందేది జీవుడి రూపంలో పొందుతున్నాం. కానీ నేను నిజంగా ఎవరిని? ఈ జీవుణ్ణి కాదు, నేనిది తెచ్చుకున్నది, నేను పరమాత్మని. ఆ విషయం నాకు అసలు తెలియనే తెలీదు. అంతే కదా, ఇప్పటి వరకు మనకి పరమాత్మని మనకు తెలుసా? తెలీదు. నేను ఇదే, ఈ దేహమే అని అనుకుంటున్నాం. ఈ దేహం తెచ్చుకున్నది అంతే తప్ప ఈ దేహం నేను కాదు. ఇందులో కూర్చుని ఇది మర్చిపోయాం. మర్చిపోయి ఏం చేసాం? ఈ దేహమే నేను అనుకుంటూ జీవుడిగా వ్యవహరిస్తున్నాం. ఎప్పుడైతే జీవుడిగా వ్యవహరిస్తామో అప్పుడు సుఖాలు, దుఃఖాలు అన్ని పొందుతున్నాం. ఇప్పుడు ఈ శరీర మనోబుద్ధుల్లో గల తాదాత్మ్యాన్ని వదులుచుకోవాలి. శరీరంతో, మనస్సుతో, బుద్ధితో ఇది కాదు నేను, ఇవి నేను తెచ్చుకున్నవి. శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నిటినీ నేను తెచ్చుకున్నదే, పరికరాలవి. నేనెవరిని? ఆత్మ చైతన్యాన్ని. అలా వీటితో తాదాత్మ్యాన్ని వదులుచుకొని జీవుణ్ణి అనే భ్రమని భావించే అజ్ఞానాన్ని, అజ్ఞానం అంటే మళ్ళీ కోపం వస్తుంది. అజ్ఞానమా? నేను పెద్ద చదువులు చదివాను, అది లౌకిక చదువులు. ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ చదువులు ఉపయోగపడతాయి. శరీరం వదిలి వెళ్ళిన తర్వాత ఈ చదువులకి ఏమీ విలువ ఉండదు. అంటే మరి ఏం చదువు చదవాలి? ఆత్మజ్ఞానం. నేను ఆత్మని, అంతేగాని నేను ఈ దేహాన్ని కాదు అనే అనుభూతి చెందేంత వరకు దాని మీద మనం తెలుసుకుంటూ, శాస్త్రాలు గురువుల ద్వారా తెలుసుకుంటూ, దాన్ని వింటూ, మననం చేసుకుంటూ, దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకుంటూ అనుభూతి పొందాలి. అది అంతవరకు
అలా మనం ఎప్పుడైతే వింటూ మనల్ని మనం ఆత్మ చైతన్యంగా భావించటం మొదలు పెడతామో అప్పుడు మన అజ్ఞానం తొలగిపోతుంది. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకుని జీవభావాన్ని అధిగమించి మన యథార్థ స్వరూపం ఆత్మే అని గ్రహించి ఆత్మగా పరమాత్మగా నిలిచిపోవాలి. ఎన్ని రోజులు పడుతుందండి? ఓ వారం పడుతుందా? ఓ 2 రోజులు పడుతుందా? పోనీ ఓ సంవత్సరం పడుతుందా? ఇది మన ప్రశ్న. ఇప్పుడే కదా మొదలు పెట్టాం. అసలు నేను ఆత్మనని ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడే కదా ఆత్మనని తెలుసుకుంటున్నాం. అందుకే ఎన్ని రోజులు కాదు, ఎన్ని జన్మలు. ఈ జన్మలో మొదలు పెట్టాం కదా, కొంత దూరం వెళ్దాం. శరీరం వెళ్ళిపోయినా ఈ జ్ఞానం మనలో ఉంటుంది. అంటే ఈ జీవుడు ఈ జ్ఞానాన్ని తీసుకువెళ్తాడు. ఇప్పుడు మనం నేర్చుకునే ఈ జ్ఞానాన్ని. కాబట్టి తర్వాత జన్మలో కూడా దాన్ని అందుకుని ముందుకు వెళ్తాం. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మన యొక్క సాధనల యొక్క తీవ్రతను బట్టి అది ఎన్ని జన్మలు అన్నది ఆధారపడి ఉంటుంది. వచ్చే జన్మలో చూసుకోవచ్చులేండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు, హాయిగా ఉన్నాం కదా, ఇలా ఉంటేనే బాగుంది. మళ్ళీ ఆత్మనే ఆత్మనే అనుకుంటే ఎన్ని బాధలు అనుకున్నాం అనుకోండి, వదిలేయచ్చు. ఇక్కడ ఎవరు పట్టుకునేది ఎవరు లేదు. పట్టుకునేది మనమే. ఏది పట్టుకున్నా మనమే. నేను ఆత్మగా ఉంటానా, నేను జీవుడుగా ఉంటానా అన్నది నిర్ణయించుకోవాల్సింది మనమే. నాకెందుకు వచ్చింది, వచ్చే జన్మలో చూద్దాం అనుకున్నాం అనుకోండి, ఇవేం వినక్కర్లేదు. లేదు లేదు, ఇప్పుడు నేర్చుకుంటే తర్వాత జన్మ ఉన్నతమైన జన్మ వస్తుంది కదా, అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఈ జ్ఞానాన్ని వచ్చే జన్మకి తీసుకువెళ్తాం కదా, అప్పుడు అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మేము బాగా సాధన చేస్తాము. ఇప్పుడు సాధన చేసి జన్మలు తగ్గించుకుంటాము. అంతే కదా. ఇప్పటి వరకు కోటాను కోట్ల జన్మలు పొందాము. మళ్ళీ ఇవే జన్మలు. ఇంతే. ఇంతకు మించిన గొప్ప గొప్ప జన్మలే ఉండవు. ఇంతకంటే ఏమీ లేదు. అన్ని రకాల జన్మలు పొందేశాం. మళ్ళీ పుట్టినా ఇవే. ఈ చక్రంలో పడి అలా కొట్టుకుంటూ ఉండటమే. మరి జన్మలేని స్థితి తెచ్చుకోవటానికి, ఇంకా జన్మించాల్సిన అవసరం లేకుండా ఆత్మగా అనుభూతి చెందటానికి ఆ ప్రయత్నమే ఇప్పుడు చేయటం. ఇప్పుడు చేస్తే వచ్చే జన్మం, ఆ తర్వాత జన్మం, ఎప్పటికైనా సరే మళ్ళీ చావు పుట్టుకలు లేని, చావటం ఉండదు, మళ్ళీ పుట్టడం ఉండదు. పరమాత్మగా అనుభూతిలో అలా ఉండిపోతాం. అది మనం ఇక్కడ నేర్చుకునే జ్ఞానం. అదే ఆత్మజ్ఞానం. అదే జ్ఞానము అంటే అదే. అజ్ఞానాన్ని పోగొట్టుకుని జీవభావాన్ని అధిగమించి మన యథార్థ స్వరూపం ఆత్మ అది గ్రహించి ఆత్మగా పరమాత్మగా నిలిచిపోవాలి. నేను ఈ దేహాన్ని అనే భ్రమలో ఉన్నంత కాలం ఈ బంధాలు, బాధలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. నేను ఆత్మ చైతన్యాన్ని అనే అనుభూతిని పొందితే, అనుభూతి కేవలం తెలుసుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు ఒక పండు ఉంది, యాపిల్ ఉంది, చేతిలో పెట్టారు. ఇది మా తోటలోదండి, ఈ మధ్య కొత్తగా పండిస్తున్నాం. ఈ కాయలు ఎంత గొప్పవంటే అసలు ఎంత స్వీటో. ఇప్పుడున్న యాపిల్లా కాదు, ఒక మంచి సువాసనతో కూడిన యాపిల్. దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. అది చాలా చాలా బాగుందండి అని మన చేతిలో యాపిల్ పెట్టి వర్ణిస్తారు. ఎప్పుడు మామిడి పండు కథ చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు యాపిల్ కథ చెప్పుకుందాం. ఆ యాపిల్ ని ఎంత వర్ణించినా అది నోట్లో పెట్టుకుంటే కదా దాని రుచి తెలిసేది. దీనికేసి చూస్తూ దీన్ని వర్ణించినందువల్ల ఉపయోగం ఏముంటుంది? అలాగే విన్నందువల్ల ఉపయోగం లేదు. సాధన చేసి నేను ఆత్మని, ఆత్మ చైతన్యాన్ననే అనుభూతి చెందాలి. అది మొక్క కోసో కొరికో తింటేనే కదా దానిని అనుభూతి చెందుతాం, యాపిల్ని. అంతే కదా. అలాగే నేను ఆత్మని అనే అనుభూతి చెందాలి. అప్పుడు శాశ్వతమైన ఆనందం, అదే బ్రహ్మానందం. అలాంటి ఆనందాన్ని పొందాలంటే నేను ఆత్మని, బ్రహ్మాన్ని అనే అనుభూతిని, అంటే ఆత్మానుభూతిని, బ్రహ్మానుభూతిని పొందాలి. అలాంటి అనుభూతి పొందాలంటే మనకి ఎలాంటి జ్ఞానం ఉండాలో ఆ అద్భుతమైన జ్ఞానం ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయబడి ఉంది. అటువంటి జ్ఞానం మనకి కావలసిన ఆత్మజ్ఞానం ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అందుకే ఈ ఉపనిషత్తులను అధ్యయనం చేయటం అంటే శ్రవణం చేస్తే, శ్రవణం అంటే వినటం. ఎలా వినాలి? మన మనస్సు మొత్తం అంతా ఏకాగ్రం చేసి చెప్పినది చక్కగా లోపలికి తీసుకోవాలి. శ్రవణం చేసే అవసరం కలుగుతోంది. ఈ ఉపనిషత్తుల శ్రవణం ద్వారా ఆత్మానుభూతిని పొందటానికి కావలసిన జ్ఞానం లభిస్తుంది.
ఈ జ్ఞానాన్ని పొంది దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం వల్ల ఆత్మానుభూతి అప్పుడు కలుగుతుంది. కేవలం తెలుసుకుంటే సరిపోదు. ఎన్నో వింటున్నాం, అదే కొట్టుకుపోతాయి అందులో. కానీ వినటం కాదు. విన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని మళ్ళీ ఏం విన్నానా? ఇవాళ క్లాస్‌లో ఏం చెప్పారు? ఆత్మ గురించి చెప్పారు. అదిట నేను ఆత్మనేనంటున్నారు. మరి ఇంతకాలం నేను ఆత్మనని నాకు తెలీదే. నేను ఈ దేహం అనుకుంటున్నాను. ఇదేదో కొత్తగా ఉంది, బావుంది. మళ్ళీ పుట్టక్కర్లేదుట. ఒకసారి చనిపోతే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదట. అవును కదా! ఇప్పటికి ఎన్ని జన్మలో తీసుకున్నాంట. అంటే ఈ జ్ఞానం మనం తెలుసుకుంటున్నప్పుడు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే సరిపోతుందా? ఆహా! మనం రోజువారీ కార్యక్రమాలలో మనలో దీన్ని నిక్షిప్తం చేసుకోవడానికి సాధనలు చేయాలి. దానిని నిధిధ్యాస అంటారు. ఆ సాధనల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మనం నిత్య జీవితంలోకి ఉపయోగించుకోవాలి. ఇంకా ఆత్మ విచారణ చేయాలి. నేను ఆత్మని. అంటే ఈ దేహం కాదు. పరమాత్మ వేరు, నేను వేరా? నేను పరమాత్మనే అంటున్నారు. ఇన్ని ఆత్మలున్నాయా? నాకింతవరకు ఆత్మ అంటే చచ్చిపోయిన తర్వాత ఆత్మలవుతారని తెలిసే. కాదన్నమాట. జీవించి ఉన్న నేను ఆత్మ చైతన్యాన్ననమాట. అంతేగాని చనిపోయిన తర్వాత ఆత్మలు కాదు. ఇప్పటిదాకా నాకు ఆ రాంగ్ నోషన్ అంటే తప్పుగా అభిప్రాయం నాలో ఉండిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలవుతారని. కాదు. నేనే ఆత్మ చైతన్యాన్ని. ఇలా విచారణ చేయి. విచారణ అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ దాని లోతులకు వెళ్లి ప్రశ్నించుకుంటూ, ఆ ప్రశ్నలకి జవాబులు కూడా మనలోనే ఉంటాయి. ఒకవేళ ఆ జవాబులు తెలియకపోతే ఇక్కడ మనం వాటిని ఆ ప్రశ్న ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ మళ్ళీ ఈ క్లాస్‌లో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ వివరించుకుంటాం. ఇక్కడ చర్చించుకుంటాం. కాబట్టి మనకున్న వాటిని ఆత్మవిచారణ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు లోతులకు మనం ప్రవేశిస్తాం. అలా వెళ్ళగా వెళ్ళగా అనుభవంలోకి తెచ్చుకుంటాం. అలా తెచ్చుకొని అప్పుడు ఆత్మానుభూతి కలుగుతుంది. మరి ఆత్మానుభూతి వల్ల శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. మనకి ఇప్పటిదాకా ఆనందం అంటే తెలీదు. కేవలం సంతోషమే తెలుసు. దీన్నే ఆనందం అనుకుంటాం. మానవ జన్మ అసలు మనం పుట్టిందే ఇంతటి ఆనందాన్ని పొందటం. మనం ఆనంద స్వరూపులం. పరమాత్మ స్వరూపులం అంటే ఆనంద స్వరూపులం. నాకది తెలీదు. కొంతకాలం ఒక ఏవైనా రాగానే ఉద్రేకాలతో బాధపడిపోతూ ఉంటాను, సంతోషిస్తూ ఉంటాను, మళ్ళీ దుఃఖపడిపోతూ ఉంటాను. అసలు ఒక్కసారి ఆనందం అనేది మనలో వచ్చిందంటే ఇంక దుఃఖం అనేది మనకి తెలీదు. ఏది విన్నా దుఃఖం ఉండదు. అసలు దుఃఖం అంటే ఏంటో తెలియందే ఆనందం. అలాంటి ఆనందాన్ని ఆనందంలో మునిగిపోతాం, నిండిపోతాం, ఆనందంగా ఉండిపోతాం. అది మానవ జన్మ సార్థకం. కాబట్టి ఉపనిషత్తుల అధ్యయనం మనందరికీ అంటే మానవులమైన మనందరికీ తప్పనిసరిగా వినాలి, తెలుసుకోవాలి. అధ్యయనానికి ఏం కావాలి? ఓకేనండి, వినాలి అన్నారు. వినాలంటే ఏం చేయాలి? ఈ ఉపనిషత్తులని గురువు చక్కగా అర్థమయ్యేటట్లు బోధించాలన్నా, శిష్యులు ఏకాగ్రతతో బుద్ధి సూక్ష్మ బుద్ధితో శ్రవణం చెయ్యాలి. సూక్ష్మ బుద్ధి అంటే జాగ్రత్తగా ఇంక మన దృష్టి ఎటూ పెట్టుకోకుండా చెప్పిన దాన్ని లోపలికి తీసుకోవాలి. తీసుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే వినటం. సూక్ష్మ బుద్ధితో శ్రవణం చేసి మనకి అర్థం చేసుకోవాలన్నా ముందు మన శరీర అవయవాలు ఎలా ఉండాలి? పుష్టిగా, తుష్టిగా, ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఒంట్లో బాగుండలేదు, తలనొప్పిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది. ఈ క్లాస్‌లో కూర్చున్నాం. ఆ నొప్పులు మనని బాధిస్తూ ఉంటే ఇది మనకి పూర్తిగా అవగాహన కాదు. అందుకు మనకి ఎలా ఉండాలి? శరీరం పుష్టిగా, తుష్టిగా, ఆరోగ్యంగా ఉండాలి. అంటే అలా అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి. అంతేనా? గురు శిష్యుల మధ్య చెప్పే గురువు పట్ల ప్రేమ, వాత్సల్యం, అభిమానం, గౌరవం, పూజ్య భావం ఉండాలి. మనకి తెలియజెప్పే గురువుల పట్ల మనకి పూజ్య భావం, విశ్వాసం, నమ్మకం. వీళ్ళు చెప్తే నేనెందుకు వినాలి? ఆయన చెప్తున్నాడు ఇవన్నీ గొప్ప గొప్పగా చెప్తున్నాడు. నిజంగా ఉంటాయి ఏమిటి? ఏవో చెప్తూ ఉంటారు. ఈ గురువులకు పని పాట లేదు. విశ్వాసం ఎక్కడుంది? పూజ్యభావం ఎక్కడుంది? అంటే గురువుకి మనం శరణాగతి కావాలి.
చెప్పే విషయాలను మనం అవగాహన కావాలి అంటే ఆ చెప్పే గురువు పట్ల మనకి ఒక నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, పూజ్యభావం ఉండాలి, గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి. అలా వారి మనస్సులు అప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. అంతే కదా, చెప్పే వాళ్ళ పట్ల నమ్మకం పూర్తిగా ఉన్నప్పుడే ఆ చెప్పే విషయం వినటానికి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్యోన్యం అనుకూలంగా ఉండాలి. అంటే గురువు పట్ల శిష్యుడికి, శిష్యుడి పట్ల గురువు ఇద్దరు అనుకూలంగా ఉండాలి. బుద్ధి ప్రసన్నంగా ఉండాలి. వాక్కు శుద్ధంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. వాక్కు శుద్ధంగా స్పష్టంగా ఉండాలి. శుద్ధంగా అంటే మనం మాట్లాడే మాటల్లో అపశబ్దాలు ఉండకూడదు. అలాగే అపశబ్దాలు ఒకటే కాదు, చెప్పకూడని మాటలు, గ్యాసిప్స్, అనకూడని మాటలు, ఇలాంటి వాటివి ఇంతవరకు ఉన్నా వాటిని వదిలేయాలి. స్పష్టంగా ఉండాలి. మన పట్ల మనకి ఒక నమ్మకం ఉండాలి. మనం మాట్లాడే మాటలు సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి. అది శుద్ధంగా ఉంటాం. శుద్ధంగా, స్పష్టంగా ఉండాలి. చుట్టూరా ఉన్న వ్యక్తులు, వాతావరణం అది కూడా అనుకూలంగా ఉండాలి. మరి దాన్ని మనం కొంతవరకు తీసుకుంటాం. ఎందుకంటే వాతావరణం, వ్యక్తుల్ని కూడా అనుకూలత ఉండాలి. లేనప్పుడు లేకపోయినా మనం వాటిని అధిగమించాలి. ఇవన్నీ చక్కగా అనుకూలంగా ఉంటే సర్వశక్తి ప్రధాత అయిన పరమాత్మ యొక్క అనుగ్రహం ఎలాగూ తప్పకుండా ఉంటుంది. మనం నేర్చుకోవటానికి మొదలు పెట్టినప్పుడే పరమాత్మ అనుగ్రహం మన పట్ల ఉంటుంది. కానీ అందుకోవటానికి మనకు తగిన శక్తి ఉండాలి కదా. తలుపులు తీసుంటేనే లోపలికి వెళ్ళగలం, తలుపులు మూసుంటే లోపలికి ఎలా వెళ్ళగలం? అంటే పరమాత్మ అనుగ్రహం పొందటానికి మనం సిద్ధపడితేనే ఆ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అందుకే ముందుగా ప్రార్థిస్తున్నాం. ఎలా? దైవ అనుగ్రహాన్ని, దైవ అనుకూలతని పొందటానికి ప్రతి ఉపనిషత్తు ముందర కూడా ఒక శాంతి మంత్రం అనేది ఉంటుంది. ఈ శాంతి మంత్రం ప్రతిరోజు ఉపనిషత్తుని అధ్యయనం చేయబోయే ముందు గురువు, శిష్యులు ఇద్దరూ కలిపి చదువుతారు. ఏముంటుంది శాంతి మంత్రంలో? ప్రార్థన ఉంది, వేడుకోలుంది, శుభకామన ఉంటుంది. ఇలా కోరుకోవటం స్వార్థమేమీ కాదు. ప్రార్థన, వేడుకోలు, శుభకామన ఇలా కోరుకోవటం మన స్వార్థం కాదు. ప్రాపంచికమైన కోరికల కోసమో, సుఖభోగాల కోసమో మనం దేవతల్ని దేబిరించడం స్వార్థమవుతుంది. మొక్కుబడులు, పరమాత్మ దేవుడికి ఉపాసన, పూజలు, వ్రతాలు, నోములు, నాకు ఈ పని పూర్తయితే నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, నీకు సన్నిధికి మెట్లెక్కొస్తాను, ఇవన్నీ అన్నమాట. నా పని ఇదైతే నీకు అది ఇస్తాను. అది స్వార్థం. దేవరించడం, దేవరించడం అంటాం కదా. కానీ ఇప్పుడు మనం చేసేది స్వార్థం కాదు. జీవితం నుండి తరించటానికి, మన స్వస్థితిలో మనం నిలబడటానికి చేసే కృషిలో, ఈ సాధనలో అంతరాయాలు లేకుండా, ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా, ఏవో పనులు పెట్టుకుని వాటి వెంట వెళ్ళిపోకుండా ఇవి రెగ్యులర్గా. అందుకే మీకు ఒక మాట చెప్పాను, ఇది నేను నేర్చుకుంటాను అన్న వాళ్ళే గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎందుకు? అంతరాయం లేకుండా మనం నేర్చుకోవటానికి ఎన్నో వస్తాయి, అవరోధాలు వస్తాయి. వాటిని మనం అధిగమించాలి. నాకు కావలసింది, నా జన్మకి సార్థకత చేసుకునే సబ్జెక్ట్ ఇప్పుడు నాకు వచ్చింది. రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు ఈ గంటన్నర నా జన్మ సార్థకత చేసుకోవడానికి వచ్చిన సమయం. ఈ సమయం పూర్తిగా నాది. ఇది నేను ఎప్పుడైతే అప్పుడు ఉపయోగించుకుని నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాధయే. నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. నన్ను ఎవ్వరు ఉద్ధరించరు. భగవానుడు వచ్చి ఎదురుకుండా కూర్చున్నా ఆయన మన్ని ఉద్ధరించడు. శ్రీకృష్ణ భగవానుడు పాండవులను ఉద్ధరించవచ్చు, మరి ఉద్ధరించాడా? లేదు. ఎందుకని? మీరు మిమ్మల్నే ఉద్ధరించుకోండి అయ్యా, ఆయనే చెప్పారు. మరి వాళ్ళకే అంత దగ్గరగా ఉన్న వాళ్ళకే ఉద్ధరించుకోమని చెప్పినప్పుడు మనల్ని ఆయన ఉద్ధరిస్తాడా? ఆయన చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఆ చేతిని అందుకుని మన్ని సరియైన మార్గంలో నడిపిస్తాడు. అది కూడా మన బాధ్యతే. అందుకని అంతరాయాలు కలగకుండా ఉండాలని శ్రవణం చేస్తున్న జ్ఞానం
చక్కగా బోధపడి ఆచరణలోకి రావాలని కోరే కోరికే ఈ శాంతి మంత్రం. కాబట్టి ఇది నిస్వార్థమైన కోరిక. అంతేకాదు ఈ ప్రార్థన సఫలం కావటం కూడా మన అంతరంగం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రార్థన చేసేటప్పుడు మనస్సులో కర్తవ్యం పట్ల అచంచలమైన దీక్ష, అంటే మనం ఏ పనైనా చేయాలంటే దాని పట్ల పూర్తి అవగాహన, పూర్తి బాధ్యత, పూర్తిగా దాని పట్ల దీక్షగా ఉండటం. పరమాత్మని చేరుకోవాలి. ఇక్కడ మన దీక్ష ఏంటి? పరమాత్మని చేరుకోవటం. అంటే అక్కడికో పాక్కుంటూ వెళ్ళటమా? లేకపోతే ఆంజనేయ స్వామిలో ఎగురుకుంటూ వెళ్ళటమా? కాదు. నేను పరమాత్మగా నన్ను నేను తెలుసుకుని పరమాత్మగా ఉండిపోవటం, అనుభూతి చెందటం. అది అందుకోవటం అంటే. ఆ పట్టుదల, భగవంతునిపై అనన్య భక్తి. అంటే పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు నాకు. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, అన్ని ప్రయారిటీ, 100 ప్రయారిటీ వరకు అన్ని ప్రయారిటీలు పరమాత్మే. ఆ పరమాత్మే, అదే నేను అందుకునేది. అలా నిలిచిపోవాలి. అది అనన్య భక్తి. శాస్త్రంపై, ఈ చెప్పే శాస్త్రాలు, ఉపనిషత్తుల మీద, చెప్పే గురువులపై అచంచల విశ్వాసం ఉండాలి. ఏ కల్మషాలు, మలినాలు లేని నిర్మలత్వం మనలో ఉండాలి. ఏకాగ్రమైన మనస్సు, ఇవన్నీ మనకు ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రార్థన సఫలమవుతుంది. అంటే నిస్వార్థంగా, మనఃపూర్వకంగా గురువు పట్ల, శాస్త్రాల పట్ల శ్రద్ధ, విశ్వాసం ఉండి మనం సంపూర్ణ శరణాగతిలో ఉన్నప్పుడు అప్పుడు సఫలమవుతుంది. ఈ అథర్వణ వేదంలో ఉన్న ఈ శాంతి మంత్రంలో ఏముంది? ఇప్పుడు మనం శాంతి మంత్రం చదివాం కదా, అందులో ఏముంది? ఇందులో దేవతలని ప్రార్థించటం, ఉదాత్తమైన అంతరంగ భావాలు వెల్లడి చేయటం అనేది ఉంది. శుభకామన ఉంది. ఓ ఓ దేవతలారా, మేము సదా మంగళకరమైన వాక్కులనే విందుము కాక, మా చెవులు ఎప్పుడూ కూడా మంచి మాటలు, మంగళకరమైన మాటలే ఏవి పడితే అవి చెత్త వినద్దు. ఇప్పటిదాకా చెత్త వెళ్ళింది నా చెవులోకి. ఏదో రకరకాలు ఎవరేం చెవులో వేస్తే అదే వెళ్తోంది. కానీ ఇప్పటి నుంచి నాకు ఏది వెళ్ళాలి? మంగళకరమైన మాటలు, మంగళకరమైన వాక్కులనే విందుముగాక. ఈ కళ్ళతో మంగళకరమైన దృశ్యాలు, పవిత్రమైన దృశ్యాలనే చూచెదనుగాక. ఏ చెత్త పడితే ఆ చెత్తను చూడను. మంగళకరమైన దృశ్యాలు, మంగళకరమైన విషయాలనే చూచెదనుగాక. ఇది ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ఈ ప్రార్థన? మరి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే సాధకులకి ప్రధానంగా జీవితంలో ఆటంకాలు. ఎక్కడి నుంచి వస్తాయి ఆటంకాలు? జ్ఞానేంద్రియాల నుంచే మొదలవుతాయి. అంటే కన్ను, చెవి, ముక్కు, చర్మం, నాలుక. ఈ 5 జ్ఞానేంద్రియాలు కదా. ఇవేమి ఇస్తాయి? వీటి నుంచి మనం ఏం తీసుకుంటున్నాం? బయట విషయాల్లో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వాసన. ఈ 5టినే తీసుకుంటున్నాం. శబ్దం చెవుల నుంచి, స్పర్శ చర్మం నుంచి, రూపం కంటి నుంచి, రసం నాలుక నుంచి, గంధ వాసన ముక్కు నుంచి. ఇవి విషయాలు. నిజంగా ప్రపంచంలో అంతా కూడా ఈ 5 విషయాలతోటే కూడుకునుంది. ప్రపంచంలోని ఈ 5 రకాల విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని మన మనస్సులోకి చేరవేయటానికే జ్ఞానేంద్రియాలు. 5 వాకిళ్ళు ఉన్నాయి. అంటే మన శరీరంలో 5 ద్వారాలు రెడీగా తెరుచుకుని ఉన్నాయి. ఇవి బయట నుంచి విషయాలను లోపలికి తీసుకొచ్చి మనసుకి అందజేస్తాయి. శబ్దాన్ని లోపలికి చేరవేసే వాకిలి చెవి, స్పర్శ అనే విషయాన్ని లోపలికి చేరవేసే వాకిలి చర్మం, రూపాలని, దృశ్యాలని లోపలకు చేరవేసే వాకిలి కన్ను, ఇక రుచికి సంబంధించిన జ్ఞానాన్ని చేరవేసే వాకిలి నాలుక, వాసనల జ్ఞానాన్ని లోపలికి చేరవేసే వాకిలి ముక్కు. ఇలా ఎప్పుడైతే ఈ 5 వాకిళ్ల ద్వారా విషయాలు మనస్సులోకి చేరాయో వెంటనే ఆ మనస్సు విషపూరితమవుతుంది. అంటే ఆ విషయాలతోటి కలగలిసిపోయి తన్ను తాను మర్చిపోతుంది. మన మనస్సే కలుషితం అవుతుంది. దానితో మన మనస్సు తన సహజమైన స్థితి ఏంటి? ప్రశాంత స్థితి. మనసు యొక్క అసలు స్థితి ఏంటి? ప్రశాంతత. అది పోయింది దానికి. ఆ ప్రశాంతత అనే స్థితి కోల్పోయింది.
కోల్పోయి ఆనంద స్థితి ప్రశాంత స్థితిని కోల్పోయి ఈ విషయాలతో మమేకమైపోయి కల్మషమైపోతుంది. అప్పుడేమవుతుంది? అలజడులు, ఆందోళనలు, ఆలోచనలు, ఆశలు, ఆవేశాలు, ఉద్రేకాలు, ఆక్రోశాలు ఇవన్నీ ముసురుకుంటాయి మనస్సులో. మనస్సు అతలాకుతలమైపోతుంది ఈ 5 జ్ఞానేంద్రియాల నుంచి వచ్చిన విషయాలతో. అందులోనూ ముఖ్యంగా 2 ముఖ్యమైనవి ఈ 5 ఏంటా 2? కన్ను, చెవి. ఈ 2 అతి ప్రమాదకరమైనవి. అయ్యయ్యో ఇంతకాలం ప్రమాదం అని మనం తెలుసుకోలేదే, ఇప్పుడు మనం ఎప్పుడు ప్రమాదంలో పడిపోలేదే, ఎందుకు ఇలా అంటున్నారు అంటే దైవ స్వరూపమైన హృదయ స్థానంలో ఇవి ఈ చెవి కన్నులు ప్రవేశించి అవి వెళ్ళటానికి రాజమార్గంలా ఉంది. మిగిలిన 3 ద్వారాలు అంత ప్రమాదకరమైనవి కాదు. కాబట్టి ఘాతుక దృశ్యాలు, అమంగళకర శబ్దాలు కానీ మన లోపలికి ప్రవేశించరాదని, అవి మనసుని ఆధ్యాత్మిక రంగం నుంచి మరలించకుండా ఉండాలని ఈ కంటి కోసం ముఖ్యంగా కన్ను, చెవి ఈ రెండిటిలోకి కూడా అమంగళకర దృశ్యాలు, అమంగళకర శబ్దాలు లోపలికి చొరగొండా ఉండాలి, లోపలికి రాకూడదు, మనస్సుని కలుషితం చెయ్యకూడదు అని ప్రార్థన చేస్తున్నాం. భాగవతంలో అజామీలుడు అనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎందుకంటే కన్ను చూసి అతను ఎలా నాశనమయ్యాడో చెప్తూ అతడు వేదాంగాలు అభ్యసించాడు. నిత్య నైమిత్తిక కర్మలు రోజు ఆచరించేవాడు. నిత్య నైమిత్తిక అంటే ఏం లేదు, నిత్యము చేసే తను స్నానం, సంధ్యావందనం, తను అగ్ని కార్యం, ఉపనయనమైన వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. బ్రహ్మచారులే కాదు, గృహస్థులు కూడా త్రికాల సంధ్య, ఉదయం, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అలా చేస్తూ ఉంటారు. వేదాంగాలు అభ్యసిస్తూ ఉంటారు. అగ్ని కార్యం చేస్తారు. అగ్నికి తర్పణలు ఇస్తూ అంటే అగ్నికి సమర్పణలు చేస్తూ ఉంటారు. అలా ప్రతిరోజు కూడా చక్కగా, అలాగే పండగ రోజుల్లో ఏ పండగకి ఏమేం చెయ్యాలో, ఏ పండగకి ఆ పండగకి, వినాయక చవితికి చేసే కార్యక్రమాలు వేరే ఉంటాయి, దీపావళికి ఒకలా ఉంటాయి, దసరాకి ఒకలా ఉంటాయి. అలా చేసేవి నైమిత్తిక కర్మలు అంటారు. వాటిని ఆచరించడం, ఇలా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేవాడు. నిత్యాగ్నిహోత్రుడు, ప్రతిరోజు అగ్ని కార్యం చేసేవాడు, నిష్కలంకుడు, ధార్మికుడు. అలాంటి వాడు అజామీలుడు ఒక రోజున ఒక ఉద్యానవనంలోంచి, తోటలోంచి వెళ్తున్నాడు. ఒక పొదలో చూడకూడని దృశ్యం చూశాడు. ఒక నీచ జాతి స్త్రీతో పురుషుడు కలిసి ఉండటం చూశాడు. అంతే, తన స్వధర్మాన్ని మరిచిపోయాడు, విటుడయ్యాడు. భార్యాబిడ్డల్ని వదిలిపెట్టాడు, నిత్య నైమిత్తిక కర్మలన్నీ వదిలిపెట్టాడు. తాను ఆ నీచ స్త్రీ సాంగత్యం చేసి పూర్తిగా పతనమైపోయాడు. అంటే ఒక దృశ్యాన్ని చూడటం వల్ల ఇంతటి గొప్ప అలవాట్లున్న వ్యక్తి కూడా చెడిపోయాడు. అది కన్ను చెదరగొడుతుందనమాట. కన్ను మనల్ని ఎంత చెదరగొడుతుందో ఇది ఒక ఉదాహరణ. మరి రామాయణంలో రావణుడు గొప్ప శివభక్తుడు, గొప్ప పండితుడు, మహాపరాక్రమశాలి. కానీ శూర్పణఖ ద్వారా సీతాదేవి యొక్క సౌందర్యాన్ని విన్నాడు. అన్నా, నా ముక్కు చెవులు ఒక మానవుడు కోశాడు అని రోధించింది శూర్పణఖ. విన్నాడు, కానీ అంతగా చలించలేదు. ఎందుకంటే ముక్కు చెవులు ఒక మానవుడు కోశాడన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు రావణాసుడు తన చెల్లెలికి జరిగిన పరాభవానికి. అప్పుడు శూర్పణఖ ఎలా చెప్తే అన్న వింటాడో, అతని మనసు ఎలా చెదరగొట్టాలో శూర్పణఖకి తెలుసు. అన్నా, ఆ రాముని భార్య సీత త్రిలోక సౌందర్యవతి. అసలు అలాంటి సుందరాంగిని నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఆమె గనక నీ పక్కనుంటే చాలు, నీ వైభవం వర్ణించదగినది కాదు అని రెచ్చగొడుతుంది. అంతే, తన వైభవాన్ని, తన గొప్పతనాన్ని, తన అచంచల భక్తిని అన్నిటినీ మర్చిపోయాడు. చెవి ద్వారా నాశనమైన వాడు దొంగతనంగా శ్రీరాముని భార్య సీతను అపహరించుకుని తెచ్చాడు. పుత్ర మిత్ర బాంధవ సహితంగా సర్వనాశనమైపోయాడు. అలాగే కైక మందర మాటలు వింది.
శ్రీరాముడిని పంపిస్తుందిగా అడవికి. భర్తను కోల్పోయింది, పుత్రుడు నిందించాడు, అందరూ చీకొట్టారు. కాబట్టి ఒక్క కటువైన మాట, ఒక్క ఘోర దృశ్యం చాలు మనిషి ఏకాగ్రతని చెడగొట్టడానికి, మనశ్శాంతిని పోగొట్టడానికి, మనస్సును వికలం చేయటానికి. మనస్సు చెడిపోతే బుద్ధి సరిగ్గా పనిచేయదు. చూసి చెడినవాడు సైంధవుడు, కీచకుడు, దుర్యోధనుడు. విని చెడిపోయిన వాళ్ళు రావణాసురుడు, కైక. అందుకే ఈ ప్రార్థన. అలాంటి వాళ్లే చెడిపోయారు. నేను సామాన్యమైన వ్యక్తిని కదా, అలాంటి ఏ దృశ్యాలు, ఏ మాటలు, చెడు మాటలు నాకు చేరకుండా మంగళకరమైనవే నాకు వినేలా, చూసేలా అనుగ్రహించు. అది ప్రార్థన. అప్పుడంటే వాళ్ళు అలా తక్కువ ఉండేవి దృశ్యాలు చూసి. ఇప్పుడు కలియుగంలో ఉన్న ఇప్పుడు ఈ యుగంలో, ఈ రోజుల్లో మనల్ని చెడగొట్టేవేమున్నాయి? వారి చేతిలో వైకుంఠం, ఎదురుకుండా టీవీ. ఈ రెండు చాలు. వాళ్ళకంటే కొద్దిగానే ఉండేవి, ఆ రోజు పెద్దగా ఉండేవి కాదు. ఈ రోజుల్లో ఎటు చూసినా, ఎటు తల తిప్పి చూసినా అన్ని కూడా మనల్ని తొందరగా పతనం అవ్వటానికి అన్ని మనకి చాలా దగ్గరగా ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా ఈ అరిచేతిలో వైకుంఠం. ఏంటది? సెల్ ఫోన్, లేకపోతే టీవీ, సినిమాలు, ఇంకా రకరకాలు. ఇవన్నీ ఏమవుతున్నాయి? మనల్ని అటువైపు లాగుతున్నాయి. అందుకని అప్పటి వాళ్ళకంటే ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మనమే వాళ్ళకంటే ఎక్కువగా. ఏమని? ఇంకా మళ్ళీ ప్రార్థన. మేము సదా మంగళకరమైన వాక్కులనే విందుముగాక, మంగళకరమైన దృశ్యాలనే చూచెదముగాక. ఈనాడు సినిమాలు, సినిమా పోస్టర్లు ఎలా అపకారం చేస్తున్నాయో చూస్తున్నాం కదా. సాధన పూర్తయిన తర్వాత అన్నింటిలోనూ, అందరిలోనూ దైవాన్నే దర్శించగలే నేర్పు ఉంటుంది. కాబట్టి ఏం చూసినా, అంటే సాధనలో ఉన్నప్పుడు అందరిలోనూ పరమాత్మనే చూస్తాం. ఆ చూసే శక్తి మనలో వస్తుంది. కాబట్టి ఏం చూసినా, ఏం విన్నా అప్పుడు పర్వాలేదు. కానీ సాధన దశలో మాత్రం మాపై కనికరం చూపండి. మేము సాధన చేసే ఈ సమయంలో ఈ అమంగళకర దృశ్యాలు, మాటలు మాకొద్దు. ఈ ఉపనిషత్తును అధ్యయనం చేస్తున్నంత కాలం, శ్రవణం మననం చేస్తున్నంత కాలం అమంగళకర దృశ్యాలు కానీ, అమంగళకర శబ్దాలు కానీ, ఘోర దృశ్యాలు కానీ మన కంటి పడరాదు, వినరాదు అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ శాస్త్ర శ్రవణం చేసేటప్పుడు మంగళకరమైన శాస్త్ర వాక్కులు వింటాం. ఆత్మని గురించిన జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఈ విన్న విషయాలని ఇంటి దగ్గర మననం చేసుకునేటప్పుడు మనస్సు అమంగళకరమైన దృశ్యాలతో, వాక్కులతో సంపర్కం పెట్టుకున్నట్లయితే విషపూరితమై ఆ మంగళకరమైన వచనాలు కూడా అమంగళంగా తోస్తాయి. ఇంకా అందులోనే వింటాము, కానీ ఆ టీవీని వదలం, సెల్ని వదలం, ఇంకా చెప్పుడు మాటలు వినం, వాటిని వదలం. అప్పుడు ఇవన్నీ పక్కకు పోతాయి. ఈ విన్నము కూడా ఇందులోనే చెడే వినిపిస్తుంది, చెడే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాటి యొక్క నిజమైన అర్థం మనకి అవగాహనలోకి రాదు. అందుకే మంగళకరమైన వాక్కులే వినాలని, మంగళకరమైన దృశ్యాలే కంటపడాలని దేవతలని ప్రార్థిస్తున్నారు. మన ప్రార్థనలను ఆలకించేవాళ్ళు, మనం కోరిన కోరికలు తీర్చేవాళ్ళు దేవతలు. దానాత్ దేవః, ఇచ్చేవాళ్లే దేవతలు. కాబట్టి ఈ దేవతలకి మనం ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏమంటున్నారు రేపు చెప్పుకుందాం. ఓకే అండి. ఈ శాంతి పాఠం కూడా కొద్దిగా వివరణ ఎక్కువగానే ఉంది. తర్వాత ఇచ్చే మంత్రాలని రేపు మనం చెప్పుకుందాం. ఉపనిషత్ ప్రారంభం తర్వాత చేస్తాం. ఈ శ్లోకాన్ని మాత్రం, ఈ శాంతి మంత్రాన్ని మాత్రం అందరూ బాగా నేర్చుకోండి. బాగా చదువుతున్నారు, కానీ నోటికి రావాలి, వచ్చేస్తుంది. ప్రతిరోజు చదువుతాం కదా, ప్రతిరోజు చదువుతాం కాబట్టి ఇది నోటికి వస్తుంది. ఇవాళ ఒక్క రోజులోనే వచ్చేస్తుంది అని అనుకోవద్దు. తప్పు లేకుండా చక్కగా విడదీసి చదవండి. ఈ 3 శాంతులు ఎలా చెప్పుకున్నామో దాన్ని ఒకటి చాలా ఉన్నతంగాను, రెండోది మధ్యమంగాను, మూడోది తక్కువ మంత్ర స్థాయిలోను పలికేటట్లుగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.
ఇవాళకి మనం క్లాస్ ఎండ్ చేసుకుందాం.